అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కానీ ఇది మన కోసం కట్టున్నాము, మన కుటుంబ సభ్యులుగా వస్తారు, మన ప్రజల కోసం అనే ఒక భావన సర్వీస్ ఇచ్చే ప్రతి ఒక్కరిలో ఉంది. ఇది దైవ కార్యం. ఒకరికి నమ్మకం ఉండొచ్చు, ఇంకొకరికి నమ్మకం లేకుండా ఉండొచ్చు. అయితే వచ్చే వాళ్ళకైతే భక్తులు, లక్షలాది మంది భక్తులకి నమ్మకం అనేది ఉంది. వాళ్ళ నమ్మకాన్ని రెస్పెక్ట్ చేయాలి. నాకు ఆ నీళ్లు నెత్తిపై వేస్తే నాకు బాగా వద్దా లేదా ఇమ్మెటీరియల్, అక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది. సో కాబట్టి ఆ నీళ్ళని కానీ మేమైతే మంత్రి గారైతే ఒక గుడ్డ పెట్టించి, ఇది ఫైన్ మెష్ గుడ్డ పెట్టించి కాటన్ క్లాత్ తీసుకొని అక్కడ ఉండే చిన్న చిన్న నలకలు పీల్చేవాడు. చూసే వాళ్ళకి చాలా ఇదేంటి ఇట్టగానే చేస్తారా అనిపించేది. ఒక్క కాగితం ముక్క లేకుండా క్యాంపస్ మొత్తంలో లక్షలాది మంది వస్తారు, పిల్లలతో వస్తారు, టీలు తాగుతారు, ఆ కాగితాలు ఆ కప్పులు పడేస్తారు. ఎలా ఉండేదంటే మేము ఆ రోజు నేను మేయరు, 54 మంది కార్పొరేటర్లు ఉండేది, అందరూ పనిచేసేది. శానిటేషన్ వర్కర్స్తో పాటు మేఘాలు పనిచేసేది. మీ అందరూ మనసుతో పనిచేయాలి, వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి. పోలీస్ కానీ చాలామంది ఇక్కడ అలవాటు ఉండే పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎలా జరుగుతుంది. నేను పోలీస్ దాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హార్ష్గా లేకుండా, మీరు కానీ టైర్డ్ అయిపోయి ఉంటారు, గంటలు నాకు తెలుసు ఇక్కడ 20 గంటలు పనిచేయాల్సి వస్తుంది. బట్ కొద్దిగా వాళ్ళని మంచిగా చాలా సార్లు చూసేది అక్కడే మేము వచ్చిన దగ్గర గేట్ల దగ్గర ఇబ్బంది, వాళ్ళకి కొద్దిగా మంచిగా పొలైట్గా చేస్తే బాగుంటుందని అదే కోరిక. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శానిటేషన్ గతంలో ఉండేవాళ్ళు బాగా చేశారు, ఇప్పుడు ఉండే హెల్త్ ఆఫీసర్ కానీ ఆయన బాగా చేయాల్సిన అవసరం ఉంది.